సాంకేతికంగా ఆలోచించిన ఏ రాజకీయ పార్టీ కూడా కులాల ఈక్వేషన్ ఆధారంగా సోషల్ ఇంజనీరింగ్ అనండి లేక సామాజిక సమీకరణాల్లో భాగంగా ఏ ప్రాంతంలో అయితే ఏ కులాల్లో ఎవరు ఉంటున్నారో వాళ్ళకి సీట్లు కేటాయించడము స్థానచలనాలు చేయడము. ఇంకొక విషయం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈరోజు మినిస్ట్రీలో కూడా దాదాపు ఉన్నటువంటి 80-85 మంది మంత్రులలో చాలామంది వరకు ఎక్కువ శాతం వాళ్ళు బీసీలకు సోషల్ ఇంజనీరింగ్ ప్రకారం మంత్రి పదవులు సహాయ మంత్రి పదవులు ఇవ్వడం చూస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో ఉన్న అధికారంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఖచ్చితంగా సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా మహిళలకు ఇంపార్టెంట్ కులాల వారీగా ఎమ్మెల్యే టికెట్లు ఎంపీలు కార్పొరేషన్ పదవులు ఇస్తున్నాం. అంటే కులాలు లేకుండా ఎవరు కూడా రాజకీయం చేయడం లేదు. అంటే బయటికి మనం మాట్లాడచ్చు, అంటే నాకు కులాభిమానం లేదని కానీ లేదా కులపిచ్చి అనేటువంటివి ఇవి సమాజానికి చాలా ప్రమాదం. మనం ఒక కమ్యూనిటీలో పుట్టినప్పుడు ఆ కమ్యూనిటీ పైన గౌరవము రెస్పెక్టు ఉండొచ్చు, ఇది చాలా సహజం, మనకు తెలియకుండానే కొంతవరకు ఆ ప్రభావం ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది కులపిచ్చిగా మారుతుందో అది సమాజానికి కూడా చాలా ప్రమాదం. నేను చాలా పెద్దల గతంలో నేను కొందరి సమావేశాలు చూశాను. అంటే కేఈ కృష్ణమూర్తి లాంటి వాళ్ళు కానీ చాలా సీనియర్ నాయకులు వాళ్ళు పదవులలో ఉన్నప్పుడు వాళ్ళ కుల సంఘం సంబంధించిన మీటింగ్లకు వెళ్తే అలాంటి వాళ్ళు కొన్ని మంచి మాటలు మాట్లాడడం ఇప్పటికీ నా మైండ్లో ఉన్నాయి. సరే, ఈరోజు మన కులవాన్ని నేను గెలిచానని చెప్పి మీరు నన్ను పిలుస్తున్నారు, నన్ను సన్మానిస్తున్నారు, అది కొంతవరకు బాగానే ఉంది. అంటే మన సమాజంలో నుంచి నేను వచ్చానని అంతవరకు రైటే. కానీ నేను కేవలం మన ఒక కులం ఓట్లేస్తే నేను ఇక్కడ ప్రతినిధిగా లేను, నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికవ్వాలంటే అన్ని కులాల మద్దతు పొంది ఉండాలా, ఈ ఓటర్లలో అన్ని కులాల వాళ్ళు ఉంటారని కె కృష్ణమూర్తి గారు ఒక సందర్భంలో మాట్లాడడం నాకు బాగా గుర్తుంది. ఆ రోజు నేను చాలా యువకుడిగా ఉన్నప్పుడు 99 ఆ ప్రాంతంలో ఇంటర్మీడియట్ చదివేవాడిగా కర్నూలు జిల్లా విద్యార్థిగా నాకు ఇలాంటి అంశాలు బాగా గుర్తున్నాయి. అందుకే నేను ఏమంటానంటే కులం అనేటువంటిది సామాజిక కోణంలో ఒక రకంగా చూడాలా, పొలిటికల్గా అండ్ టెక్నికల్గా ఈరోజు సీట్ల కేటాయింపు కానీ ఈక్వేషన్స్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓట్ల పాయింట్ ఆఫ్ వ్యూలో కులం అనేది చాలా కీలకం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఇన్ఛార్జీల జాబితా కూడా మనం ఆలోచిస్తే ఏ ప్రాంతంలో అయితే కాపులు ఉంటున్నారో అక్కడ వాళ్ళకి కేటాయించడం చూస్తున్నాం. ఒకవేళ స్థానచలనం జరిగినా కూడా అక్కడ కూడా తిరిగి మళ్ళీ కాపునే పెట్టడం జరుగుతుంది. సో అంటే కులాలు లేకుండా ఈక్వేషన్స్ లేకుండా రాజకీయం జరగదు, ఎన్నిక జరగదు అనేది ఖచ్చితంగా వాస్తవం. దీనికి దూరంగా ఎవరు అయితే ఎన్నిక చేయరు అనేది నా అభిప్రాయం. రామ్ కుమార్ గారు జైన్ అయ్యారు, బీజేపీ అధికార ప్రతినిధి. రామ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రామ్ కుమార్, ఏదైతే మళ్ళీ కాపు సామాజిక వర్గం కావచ్చు, కులంలో కావచ్చు, ఇవన్నీ లేకుండా రాజకీయాలు చేయలేరా అనేది ఒక ప్రశ్న. నమస్తే అండి, ఎక్కడ ఉన్న అందరికి కూడా. ఈవేళ రాజకీయాల్లో కులం అనేది ఫస్ట్ కొలమానంగా తీసుకుంటున్నారండి, అది వెరీ అన్ఫార్చునేట్. కానీ ఒకే కులం మొత్తం అన్ని చోట్ల ప్రభావితం చేస్తుందా, లేకపోతే ఆ కులం అనేది ప్రభావితంగా చేసి ఒక రాజకీయ పార్టీని పూర్తిగా నడిపిస్తుంది అనేది మాత్రం నిజం కాదండి. ఒక అసెంబ్లీలో ఒక పార్లమెంట్ లో ఎప్పుడైనా మీరు అన్నట్టు ఒక కులమే ప్రభావితం చేస్తుందని అనుకుందాం. ఒక పార్లమెంట్ లోనో ఒక అసెంబ్లీలోనో 3 క్యాండిడేట్లు అదే కులానికి వేస్తే ఓట్లు అందరూ ఎవరికి వేసినట్టు, వాళ్ళ కులం వాళ్ళు ఈ కులానికి వేస్తే మిగతా వాళ్ళందరూ ఎవరికి వేసినట్టు. ఈ ఈక్వేషన్ ఎప్పుడైనా ఎవరికైనా అసలు ఆన్సర్ దొరుకుతుంది అంటే దొరకదు. కాబట్టి అక్కడ ఏంటంటే క్యాండిడేటు అతని క్యారెక్టర్ క్యాలిబర్ ఎలా ఉందో చూసి దాని ప్రకారం ఓటర్లు ఓటింగ్ వేస్తారు. అది నెంబర్ 1. నెంబర్ 2, పార్టీ మీద ఉన్న అభిప్రాయం కూడా నడిపిస్తూ ఉంటుంది. ఆ పార్టీకి పైన ఉన్న నాయకుడు ఈ పార్టీని ఏ విధంగా నడిపిస్తాడు, ఆ నాయకుడు వస్తే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నడిపిస్తాడు, లేకపోతే జాతీయ స్థాయిలో చూసుకుంటే అతను మన దేశానికి ఏం చేస్తాడు అనే దాని మీద ఉంటుంది తప్పితే పూర్తిగా కులం మీద అయితే ఉండదు. కొంత శాతం ఉండొచ్చు, కానీ మా దాంట్లో ఇది లేదు అది లేదు అనేది మాత్రం ఉంటే మాత్రం అది ఉండదని ఖచ్చితంగా నమ్ముతున్నాడు. ఈ రోజు క్యాష్ కన్నా కూడా క్యాష్ పార్ట్ ఎక్కువ ప్లే చేస్తుంది. ఎవరు ఎంత ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టగలరు ఆ ఓటర్లు, అంటే ఇందులో కూడా ఓటర్ల పాత్ర కొంత ఉంది. వాళ్ళ కనుక మాకు ఈ డబ్బు వద్దు, మేము నిక్కార్సైన క్యాండిడేట్లు మేము కనుక ఎంచుకుంటామని కానీ వాళ్ళు తీసుకుంటే అసలు క్యాష్ లేదండి, క్యాస్ట్ లేదు. ఖచ్చితంగా మంచి క్యాండిడేట్లు ఈ సమాజానికి ఉపయోగపడే అభ్యర్థులు గెలిపించుకుందామనే దృక్పథం వాళ్ళు వస్తే అదే ఎక్కువ రోల్ ప్లే చేయాలి. అదే ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఎప్పుడైనా మంచి మనం పురోగమించాలంటే అటువంటి ఆలోచన ఓటర్లందరూ కూడా చేయాలి. క్యాస్ట్ అనేది సెకండరీ లేకపోతే థర్డ్ ఫ్యాక్టర్ కిందకి మాత్రం ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే ఒక క్యాస్ట్ లో వాళ్ళు లేదా మీరా నేనా ఈ డిబేట్ లో ఉన్న ఎవరైనా సరే ఒక కులానికి సంబంధించిన వాళ్ళు ఉంటాం. ఇందులో ఒకళ్ళు పోటీ చేసి వాళ్ళని అక్కడం వల్ల ఆ కులానికి అంతటికీ మేలు జరిగిద్దంటే ఇంకా అంతకన్నా అమాయక చక్రవర్తులు ఎవరో ఉండరు. ఎందుకంటే మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఒకళ్ళు ఉండరు, రకరకాల పీపుల్ అందరూ మన దగ్గరికి వస్తారు. వాళ్ళందరికి కూడా మనం చేయాల్సి ఉంటది. మన ఇంటి దగ్గరే ఉన్నామండి, పనుల కోసము మనం రన్ చేసే బిజినెస్ లో కూడా
ఒక కులం వాళ్ళు మన దగ్గర ఉంటారు, ఒక కులం వాళ్ళే మన దగ్గర రారు. డిఫరెంట్ సెక్టార్ లో ఉన్న పీపుల్ అందరినీ కూడా మనం వాడుకుంటూ ఉంటాం. డిఫరెంట్ సెక్టార్స్ అంత పీపుల్ అందరూ కూడా మన కస్టమర్లుగా ఉంటారు, లేదా మనకి ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇంకంతా మాత్రం పూర్తిగా ఒకళ్ళ మీద జరుగుద్ది అనేది మాత్రం వాస్తవం కాదు. రైట్, టీడీపీ నుంచి కూడా జాయిన్ అయ్యారు మనకి ఉట్ల సురేంద్ర నాయుడు గారు, అధికార ప్రతినిధి. సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి. నమస్తే. అయితే మీ పార్టీ వైఖరి ఏంటి? ఇండియా కూటమితో జత కడుతుందా, ఎన్డీఏ కూటమితో జత కడుతుందా, లేకుంటే ఏంటి? ముందుగా 99 ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పార్టీ అనేది ఇండియా కూటము, ఎన్డీఏ కూటము అనేది కాదు, కానీ మనది మా పార్టీ ప్రజల కూటమి. ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజల కూటమితో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన ముందుకు వెళ్తుంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసాంఘిక పరిపాలన, అదేవిధంగా అస్తవ్యస్త పరిపాలన అంతమొందించడం కోసం కలిసి వచ్చే ఏ పార్టీతో అయినా కూడా పొత్తు పెట్టుకుంటాం. పొత్తు పెట్టుకొని వాళ్ళ సహకారం తీసుకొని ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుండి తరిమేదే మా ముందున్నటువంటి ధ్యేయం. ఇందులో ఎన్డీఏతో పోతుందా, ఇండియా కూటమితో పోతుందా అనేది మాకైతే అప్రస్తుతం. ఎందుకంటున్నానంటే ఈ మాట, మా ముందు ఉన్నటువంటి ధ్యేయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మేము పనిచేస్తాం. ప్రజలతో కలిసి ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను అగ్రభాగాన నిలబెట్టే దానికోసం తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. దానిలో భాగంగా ఏ పార్టీ కలిసి వచ్చినా, ఎవరు కలిసి వచ్చినా వాళ్ళతో పాటు కలిసి ముందుకు పోవడమే మా ముందున్నటువంటి ప్రధాన అజెండా. ఈరోజు మాతో కలిసి వచ్చే పార్టీ ఏ పార్టీ అయినా కూడా ఎన్ని జెండాలు ఉన్నా కూడా అందరి అజెండా మాత్రం